సెంటిమెంటల్ సినిమాలు, శిక్షాలు వీటితో పాటుగా బూతు అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. అవునండి. ఆ జానర్ కూడా చాలా వరకు అది హాస్యంలాగా ముసుగేసుకొని కనిపిస్తూ ఉంటుంది. అవునండి. కాకపోతే అక్కడ అర్థమైపోతుంది డబుల్ మీనింగ్ అనేది ఉంది అనేది. అవునండి. అరే పిల్లలతో మనం చూడలేమే ఇలాంటి సినిమాను అనేది కూడా ఉంటుంది కదా. అవును. అలాంటి ఎక్స్పెరిమెంట్ రేలంగి గారి దగ్గర నుంచి ఉందండి. ఒకసారి చేశాను ఆ, ఓ రోజు. ఎందుకు చేశానంటే ఒక అత్యద్భుతమైన నా కామెడీ సినిమా మీద డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉండే సినిమా సూపర్ హిట్ అయిపోయిందండి. సేమ్ టైం రిలీజ్ అయ్యాయి. ఎట్ ఏ టైం రిలీజ్ అయినాయి. నాకు కొంచెం కసి కోపం వచ్చింది. ఏంటిది ఆడియన్స్ ఇలా ఉన్నారు, మ్మ్. నేను తీయలేనా? తీయాలని కూడా తీస్తాను, కానీ ఓ ప్రిన్సిపల్ పెట్టుకున్నాను నేను. మ్మ్. భార్య ఆ, కుటుంబ సమేతంగా పిల్లలతో సైతం చూడగలిగే సినిమాలే తీయాలని పెట్టుకున్నాను. మ్మ్. కానీ ఈ రోజు నా సినిమాని ఫెయిల్ చేశారు కదా, నేను తీసి చూపిస్తాను వీళ్ళకి మ్మ్. అని ఒక సినిమాలో కామెడీ డబుల్ మీనింగ్ ట్రాక్ పెట్టానండి నేనండి. పెట్టి సినిమా రిలీజ్ చేసాం. ఆడలేదండి మ్మ్. సినిమా. ఎందుకు ఆడలేదు? రేలంగి నరసింహారావు కామెడీ జోనల్ బ్రహ్మాండంగా ఉంటుంది, ఫ్యామిలీ డ్రామా అని చెప్పి అక్కడ కూడా మళ్ళీ దెబ్బేసిందండి. ఒక ముద్ర ఉంది కాబట్టి సరిగా ఆడలేదండి. అది అయిపోయింది. దీనికంటే మించి జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే ఆ సినిమా మీద నాకు మ్మ్. ఒకసారి విజయవాడ వెళ్ళి ఏదో ఇదండి మావారి వరుస అనే సినిమా ప్రెస్ మీట్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రెస్ మీట్ చూసుకుని ఆ హోటల్లో, నటరాజ్ హోటల్లో విజయవాడలో బయటకు వస్తూ ఉంటే ఒక ఆవిడ నిలబడుతుందండి మ్మ్. ఓ డిగ్నిఫైడ్గా. నమస్తే డైరెక్టర్గా రేలంగి గారు అందండి. నమస్తే అమ్మ, బాగున్నారా? బాగున్నాను. మీ సినిమాలు చాలా బాగుంటాయండి. జంజాల్ గారి సినిమాలు అన్నా మీ సినిమాలు అన్నా మేము ఫ్యామిలీతో వెళ్ళిపోయి చూసేస్తూ ఉంటామండి. మ్మ్. థ్యాంక్ యూ అమ్మ, మీలాంటి అభిమానులు ఉండబట్టే మాకు ఇంత పేర్లు వస్తున్నాయి అన్నాను నేను. మ్మ్. కాదండి, కానీ కానీ కాదండి ఒక కామా ఉంది కానీ ఇంకా. అంది. ఏంటి కానీ అంటుంది ఈవిడి? ఇప్పుడు నాకేమి దెబ్బ తిరిగే చెప్పబోతుంది. మొన్న వచ్చిన ఆ సినిమాకి ఫ్యామిలీతో వెళ్ళిపోయామండి పిల్లలతోటి సండే పూట. ఆ డబుల్ మీనింగ్లు, ఆ ట్రాక్ అది చూసి సబ్జెక్ట్ బాగుంది, మీరేమో కామెడీ ట్రాక్ డబుల్ మీనింగ్ డైలాగులు పెట్టారు కావాలని. మ్మ్. అది సబ్జెక్ట్కి సంబంధం లేకపోయినా అది మూడో రీల్లో మేము బయటకు వచ్చేసామండి పిల్లల్ని తీసుకొని. ఎందుకంటే పిల్లలు మా ఎంక చూస్తున్నారు. ఒకవేళ పిల్లలు నాన్న దీని మీనింగ్ ఏంటి, అమ్మ దీని మీనింగ్ ఏంటి అన్నారంటే మేము ఏం చెప్పాలి అవును కదా. అని వచ్చేసామండి. మీరు కూడా అలాంటి సినిమాలు తీస్తే ఇంకా మాకు జంజాల్ గారు ఒక్కరే మిగులుతారండి అందరు. మ్మ్. నాకు అసలు చెంప చెల్లు అనిపించిందండి. ఇది అబ్బా ఏంటిది, నో, ఇక మీదటి సినిమా ఆడినా ఆడకపోయినా మనం ఇలాంటి సినిమాలు తీయకూడదని డిసైడ్ చేసుకున్నాను. ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ మీ మీద పెట్టుకుంటే అలాంటి మాట అంటుంది తను. అంటుందండి ఆవిడ. మ్మ్. అప్పుడు వచ్చి నేను తీయలేదండి మళ్ళీ తర్వాత ఫర్దర్గా ఎప్పుడు తీయలేదండి మ్మ్. నేనండి. ఆ. నేనండి ఒక సినిమాలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఇంకొక సినిమాలో, అంటే పేర్లు చెప్తే బాగోదని నేను చెప్పట్లేదు, సినిమా పేర్లు కానీ ప్రొడ్యూసర్ పేర్లు కానీ ఆర్టిస్టుల పేర్లు కానీ. రైటర్ సీన్ అని ప్రొడ్యూసర్ కావాలని ఒక సీన్ రాయించాడండి. రైటర్ గారు చెప్పారు, మ్మ్. బాగోదు సార్ ఆ సీను, మనం డబుల్ మీనింగ్తో ఆ సీన్ ఎందుకు, ఒక సీనే అది ఇది ఈ శానిటరీ నాప్కిన్స్ మీదండి. ఆ. అది చాలా అసహ్యంగా ఉంటుంది, వద్దండి అది అది ఇది బాగోదు అని చెప్తే నాకు కావాలండి మీరు రాయండి అన్నాడు. మ్మ్. నేను చెప్పాను నేను తీయనండి ఇది ఈ సీను, మ్మ్. ఏమనుకుంటారు సార్ మీరు ఎలా రాశారు సార్ అన్న ఆయన దగ్గరికి వెళ్ళిన రైటర్, పెద్ద రైటర్ అండి ఆయన. ఏం చేస్తాను నరసింహారావు, కావాలని పట్టుపడతా ఉంటాడు, మనకు రావాల్సిన డబ్బులు ఇంకా ఉన్నాయి ఆయన దగ్గర, మన మీద బ్యాడ్ ప్రోపకాండా చేస్తారు మనం ఆపేస్తే మధ్యలో, మ్మ్. ఇవన్నీ ఉన్నాయా, ఇన్ని చూసాను నేను ఇండస్ట్రీలో ఇలాంటివి అన్నాడండి ఆయన. ఆయన బాగా ఎక్స్పీరియన్స్డ్, నేనంటే అప్కమింగ్ అప్పుడు. నువ్వు కూడా కామ్గా తీసే సీన్ తీసి ఇచ్చేయి అన్నాడు. వెళ్ళారండి. సీన్ వినిపించిన తర్వాత చెంప చెల్లు అనిపించారండి నాకు ఇద్దరు ఆర్టిస్టులు ఇద్దరు. మ్మ్. లేడీ ఆర్టిస్టును రమాప్రభ గారును చంద్రమోహన్ గారు. ఏమండి ఇది సీనా, ఇది ఏంటి సార్ ఇది అసహ్యంగాను, మ్మ్. శానిటరీ నాప్కిన్స్ మీద సీను దరిద్రంగాను, చిచి ఎవరండి ఇది ఇది మేము చెయ్యం ఇది. ఆ మాట మీరు ప్రొడ్యూసర్కి చెప్పండి, నాకు కాదు, నన్ను వదిలేయండి
ఈ సీన్ వరకు. మిగిలిన విషయాల్లో నేను చూసుకుంటాను. ప్రొడ్యూసర్ గారు కింద ఉన్నారు, పిలిపించాము. చంద్రమోహన్ గారు పిలిపించి ఏంటండి ఈ సీన్ ఇది, డైరెక్టర్ గారు చేయమంటాడు ఏంటి, నాకు అర్థం కాదు, చెప్పండి డైరెక్టర్ గారితో. ఇలా రివర్స్లో మాట్లాడాడు కావాలని. కావాలని డైరెక్ట్గా మీరు రాయించుకున్నారంట అలా ఇలా అని చెప్పకుండా, ఏంటిది దరిద్రం సీను, డబుల్ మీనింగ్ సీన్లు ఇవన్నీ, చిచ్చి మా పేర్లు పోతాయి సార్, మేము చేయు సార్ అని చేయలేదండి. చంద్రబాబు గారు రామప్రభు గారు చేయలేదు ఆ సీన్ అండి. ఏమన్నారు ప్రొడ్యూసర్ మరి అప్పుడు? ఏమన్నాదండి, వెళ్ళి నెత్తిమీద చేతులు వేసి కూర్చున్నాడండి ఆయన, అంతే. అదే సిచ్యువేషన్ డిమాండ్స్ అంటారు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ కోరుకుంటున్నారు, వాళ్ళ టేస్ట్ అలా ఉంది అనుకున్నప్పుడు ఇంగ్లీష్ పిక్చర్ నుంచి అడాప్ట్ చేశారు ఆ సీన్ అండి. ఓకే. ఇంగ్లీష్ వాళ్ళకి అలా ఎన్ని కామన్ కదండి వాళ్ళకి. మన దగ్గర అయ్యేసరికి అది మనకు ఉన్నటువంటి ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు, సెంటిమెంట్స్ మనకి మన సొసైటీ గురించి అన్నిటి అదొకటి జరిగిందండి ఆ ఇన్సిడెంట్ మాకు అప్పుడు. సో ఇప్పుడు రేలంగి నరసింహారావు గారు చాలా సిన్సియర్గా, ఒబీడియంట్గా, ఎప్పుడు ఇలా చేతులు కట్టుకొని చాలా సింపుల్గా ఏదైనా అంటే నవ్వుతూ ఉంటారు కదా. సీరియస్ రోల్ కూడా ఉందా రేలంగి గారిలో? ఇంకో షేడ్ ఉందా? ఉందండి, 2-3 సార్లు జరిగినాయి అలాంటి ఇన్సిడెంట్లు ఉన్నాయండి. ఒక ఆర్టిస్ట్ సెట్ మీద, మా గురువుగారి సినిమా అండి, దాసర్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఆ సినిమా, ఆయన యాక్ట్ చేస్తున్నాడు వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్. ఓకే. దాంట్లో ఒక లేడీ ఆర్టిస్ట్ పక్కనే, ఆయన పక్కనే చేస్తూ ఉంటే ఆవిడ చాలా ఆకతాయితనంగా చేస్తుందండి ఆవిడ, అల్లరిగా చేస్తూ ఉంటే, అది కాదమ్మా సీన్ ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చెయ్యండి, మీరు క్యారెక్టర్ ఇలా నడుచుకుంటూ అని చెప్పానండి. మీరు ఏమైనా పెద్ద స్టీల్ బర్గ్ అనుకుంటున్నారా ఏంటి అనేసిందండి టక్కని. ఎస్, ఆ స్టీల్ బర్గ్ ఎవరో నాకు తెలియదు, స్టీల్ బర్గ్ అంటే గొప్పోడు నేను, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మా గురువు అండి ఈ డిస్కషన్. నాకు రావట్లేదు, మీరు చేసి చూపించండి. చేసి చూపిస్తాను, ఆ దమ్ము నాకు ఉంది, గురువుగారు రండి, ఆవిడ పాత్ర నేను చేస్తున్నాను ఈ షార్ట్ వరకు, ఆ సీన్ బిగినింగ్ అండి, అది చేసి చూపించానండి. అలాంటి టెంపర్మెంట్లు ఉంటాయండి నాకు. అంటే సెట్లో చాలా కామ్గా ఉంటానండి, చక్కగా నవ్విస్తూ చేస్తాను. ఎవడైనా అడ్డదిడ్డంగా తిరిగితే నేను రివర్స్ అయిపోతాను, సమస్య లేదండి దాంట్లో. అలాంటి ఇన్సిడెంట్లు చాలా ఉన్నాయండి నా దగ్గర, కొన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి నాకు. అయితే ప్రొడ్యూసర్స్తో ఎవరితోటి జరగలేదు ఎప్పుడు మనకండి, ఎందుకంటే నా ప్రొడ్యూసర్లు ఎప్పుడు సెట్లో ఉండరండి. నా అప్పుడప్పుడు కూర్చోవడమే తప్పించండి, వీడు ఎలా తీస్తున్నాడో ఏం చేస్తున్నాడో ఏం ఉండేది కాదండి. మీకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి వదిలేసేవాళ్ళు. కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ అండి. అయితే సబ్జెక్ట్ డిస్కషన్లో మాత్రం నా రూల్ ఏంటంటే, ప్రొడ్యూసర్ మీరు కూర్చోవాలి, ఉండాల్సిందే, నా రూల్ అండి అది. కథ మీకు నచ్చాలి, డబ్బు మీరు పెట్టుబడి పెడుతున్నారు, అలాగే స్క్రీన్ ప్లే మీరు వినాలి, డైలాగ్ వెర్షన్ మీరు వినాలి అన్న పద్ధతి అండి.